ఏ 22A భూముల సమస్యల పరిష్కారం త్వరలో మాసోత్సవాలు. ఆటో ఐడెంటిఫికేషన్ ద్వారా గుర్తింపు 15 రోజుల్లో తొలగింపు. తొలగించకపోతే కారణాలేంటో ఆధారాలతో నమోదు చేయాల్సిందే. రెవెన్యూ శాఖకు అందే ఫిర్యాదుల్లో 22A భూముల సమస్యలు ఒకటి. దీనికి శాశ్వత పరిష్కారం చూపాలని ప్రభుత్వం నిర్ణయించింది. CCLA స్థాయిలోనే ఆటో ఐడెంటిఫికేషన్ ద్వారా వీటిని గుర్తించి కలెక్టర్లకు పంపి చర్యలు తీసుకునేలా కేంద్రీకృత విధానం అమలు చేస్తుంది. రెవెన్యూ యంత్రాంగాన్ని ప్రత్యేకంగా ఇదే సమస్య పరిష్కారం కోసం మోహరించింది. నెల రోజుల పాటు మాసోత్సవాలు నిర్వహిస్తుంది. ఇనాం భూములతో పాటు వివిధ రకాల 22A భూముల సమస్యలకు పరిష్కారం చూపడమే ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం అని చెప్పేసి మంత్రివర్గం తెలియజేసింది. వైకాపా హయాంలో అడ్డగోలుగా రాష్ట్ర వ్యాప్తంగా రైతులు ఎదుర్కొన్న ప్రధాన సమస్యలో 22A ఒకటి. వైకాపా వాళ్ళ పార్టీ నేతలు భూ కబ్జాలకు అంతే లేదు. ఎదురు తిరిగిన రైతులు భూ యజమానుల్ని వేధించేందుకు వారి భూములను నిషేధ జాబితాలో పెట్టించారు. ప్రతిపక్ష నాయకులు భూముల్ని కూడా కావాలని ఇందులో చేర్పించారు. రీసర్వే సమయంలో పట్టా భూముల్ని కూడా 22Aలో పెట్టేశారు. కూటమి ప్రభుత్వం వచ్చాక ఈ సమస్యను కొన్నాళ్ళు కొలుకైతే తెచ్చారు. ఇన్నాళ్ళకు 5 రకాల భూములకు పరిష్కరించేందుకు ఆదేశాలు అయితే వచ్చినాయి అనమాట. 22A కింద వివిధ రకాల భూములు ఉన్నాయి. ఇందులో 5 రకాల భూములు 22A జాబితా నుంచి తొలగించేందుకు జనవరి 2న ప్రభుత్వం మార్గదర్శకాలు జారీ చేసింది. స్వాతంత్ర సమరయోధులు, రాజకీయ బాధితులకు ఇచ్చినవి, ఇక్కడ మాజీ సైనిక ఉద్యోగులకు, ప్రస్తుత సైనిక ఉద్యోగులకు ఇచ్చినవి, 1954 జూన్ 18కి ముందు అసైన్ చేసినవి, ప్రైవేట్ పట్టదారులకు చెందినవి, ఒకే సర్వే నెంబర్లో ప్రభుత్వ, దేవాదాయ, ప్రైవేటు వ్యక్తుల నుంచి భూమి ఉంటే ప్రైవేటు వ్యక్తుల భూమికి విముక్తి కల్పించాలని ఆదేశించింది. కలెక్టర్ల నుంచి తాజా 22A జాబితా అందుకు అనుగుణంగా సాఫ్ట్వేర్లో మార్పులు చేయనుంది. వేధిస్తున్న ఈనాం భూముల సమస్య. వైకాపా హయాంలో రైతువారి పట్టాలు కలిగిన ఈనాం భూములను 22A ఇక్కడ జాబితాలో పెట్టేశారు. వారికి పట్టాదారు పాస్ పుస్తకాలు ఉన్న దశాబ్దాలుగా బ్యాంకులో తనఖా పెట్టి పంట రుణాలు తీసుకుంటున్న సర్వే సమయంలో వీటిని 22A కింద చేర్చారు. RSR ప్రకారం నమోదు చేయడమే దీనికి కారణం. వీటిని వెబ్లాండ్ 1.0 ఆధారంగా నమోదు చేస్తే ఇబ్బందులు ఉండేవి కావు. అయినా అప్పట్లో రెవెన్యూ యంత్రాంగం పట్టించుకోలేదు. ఫలితంగా రాష్ట్ర వ్యాప్తంగా ఎంతోమంది రైతులు ఇబ్బంది పడుతున్నారు. గ్రామ సర్వీస్ ఈనాం భూములు 1.37 లక్షల ఎకరాల్లో ఉన్నాయి. ఇక ఇళ్ల స్థలాల్లో 22A కింద ఉన్నాయన్నమాట. మొత్తంగా చూసుకుంటే ఫ్రీ హోల్డ్ సహనంగా ఫ్రీ హోల్డ్ అనమాట. ఫ్రీ హోల్డ్ భూముల సమస్య కూడా కొలిక్కి రావటం లేదు. రాష్ట్రంలో 13.59 లక్షల ఎకరాల భూములు అప్పట్లో ఫ్రీ హోల్డ్ చేశారు. వాటిలో నిబంధనల ప్రకారం చేసిన 7.85 లక్షల ఎకరాలే 5.7 లక్షల ఎకరాలకు సంబంధించి అడ్డగోలుగా వ్యవహరించారు. ఫ్రీ హోల్డ్ భూములు రిజిస్ట్రేషన్ పేరు నిలిపేయడంతో రైతులు ఇబ్బంది పడుతూ ఎదుర్కొంటున్నారన్నమాట. ఇక ఆటో ఐడెంటిఫికేషన్ విధానంతో తొలగించాలని చెప్పేసి భావిస్తూ ఉన్నారు. ఏది ఏమైనా మొత్తంగా చూసుకున్నట్లయితే రైతులకు సంబంధించి కొంతవరకు మంచి గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు అనమాట. మొత్తంగా ఇప్పుడు మీరు చూస్తున్న ఈ రకాల భూములన్నీ కూడా ఇప్పుడైతే భూములు అయితే 22A జాబితా నుంచి నిషేధ జాబితా నుంచి తొలగించడం అయితే జరుగుతుంది. ఇది అప్డేట్. ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.